నేను ఉంటాలి. కన్నుల పండగగా ఇప్పుడు దాకా టోర్నమెంట్ జరిపించుకున్నాము. ఇప్పుడు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి మన ముఖ్య అతిథులుగా మన వేమిరెడ్డి దంపతుల ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ అర్జున్ రెడ్డి గారిని స్టేజ్ మీద సరే సార్ చిన్న మార్పు, మా పాప ఒక 5 నిమిషాలు ఒక పాట భరతనాట్యం చేస్తారు. మన ప్రీతమ మన ప్రశాంతమ్మ బిడ్డ శ్రీ అర్జున్ రెడ్డి గారిని డయాస్ మీద రావాలని కోరుకుంటున్నాము. సార్ అందరు కరతాల చప్పట్లు. అలాగే బుల్లెట్ టీం మొత్తం డయాస్ మీద రావాల్సింది. అలాగే నగేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు దేవస్థానం మెంబర్ వారిని కూడా మన డయాస్ మీద కలిగి కోరుకుంటా ఉన్నాము. అలాగే చాలా చక్కగాడి రమణ నుండి మంచి బౌండరీ లభించింది హరియాణా రాయల్స్ కి. ముందు పోటీ లైన్ మీద పడిన వైడే, ఎంపైర్ వైడ్ ఇస్తే వైడే, ఆంధ్ర లైన్ వైడ్. ఓకే గ్రీజ్ మీద ఉన్న కూడా వైడే. మీరు కూడా బౌండరీ దయచేసి బౌండరీ లైన్ లో దయచేసి కూర్చో భయపడండి. ఏంటంటే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఒక పొరకు కూడా వారికి చాలా ప్రాముఖ్యత. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, అదేవిధంగా ఇక్కడ ఈ వారం రోజులు చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు. ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోవాలి. ఇక్కడ 4th ఎంపైర్ అంటే ఎవరు ఉండరు. క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు. ఎంపైర్ నిర్ణయం, లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మనం తీసుకోవాల్సి ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడి నుంచి ఏమి రాలేదు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు, వాసు ఆధ్వర్యంలో ఇంత చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అర్జున్ రెడ్డి సార్కి, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటుకి సహకరించిన ఇక్కడ ముందున్న వెనక వాసు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుండి సంబంధించిన వాళ్ళు, కొంతమంది వెనకుండి సంబంధించిన వాళ్ళు, ప్లేయర్స్కి అయితేనేమి, ఎంపైర్స్కి అయితేనేమి, ఇక్కడ నాయకులకి అయితేనేమి, ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు రవీంద్ర కానీ వీళ్ళందరూ కూడా పేరు పేరున అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకైతేనేమి, వీక్షించిన ప్రేక్షకులకైతేనేమి, ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ నాయకులు, ప్రశాంతమ్మ తనయులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి గారికి, పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఆవుల వాసు గారు వచ్చి శాసనసభ్యుల వారిని మొన్న ఒక 10 రోజుల క్రితం కోరడం జరిగింది. ఎక్కువ సమయం కూడా లేదు. వెంటనే వాళ్ళు అడిగిన మొదటి నిమిషంలోనే మీకేం కావాలో ప్రోగ్రాం పెట్టుకోండి, నేనుంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ, మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు, యువత పెడదోవ పట్టకుండా, చెడు అలవాట్లకి గురవ్వకుండా ఒక మంచి సహృద వాతావరణంలో
క్రీడలను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని ఎప్పుడు చెప్తా ఉంటుంది. మన ప్రశాంతమ్మ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో కూడా యువత తప్పుదోవ పట్టకుండా, డ్రగ్స్ పాలవకుండా అన్ని యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో యువతను ముందు పెట్టి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకార గ్రామాలు మొత్తం 82 పంచాయతీలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. మొదటగా ప్రశాంతమ్మ గుర్తొచ్చేది 3 పంచాయతీలు: రామతీర్థం, రామచంద్రాపురం, ఊటుకూరు, పెద్దపాలెం. ఎందుకంటే వారికి ఎమ్మెల్యే గారికి అవినాభావ సంబంధం ఏర్పడింది. అది ఎప్పటికీ కొనసాగద్ది, ఇట్లానే ఉంటుంది. మత్స్యకారులు అంటే ప్రశాంతమ్మకి అత్యంత అభిమానం, అది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఎమ్మెల్యే గారింటి దగ్గర మీరే ఉంటారు, ఇక్కడ మీరే ఉంటారు. ఆ మనసులో ఎప్పుడు మత్స్యకారులకి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసుకుంటూ, అదే విధంగా ఆ అభిమానాన్ని రానున్న రోజుల్లో మన అర్జున్ రెడ్డి గారు కూడా మీ మత్స్యకారుల మీద సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పి, మీకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఆవుల వాసు గారికి అయితేనేమి, రవిచంద్ర గారికి అయితేనేమి, రవీంద్ర గారికి అయితేనేమి, ఇక్కడ నిర్వహించిన చిన్నిబాబు గారికి అయితేనేమి, ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పలేను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ పాల్గొని ఇక్కడ ఇంత విజయవంతం చేసిన దానికి సంక్రాంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుని వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత శాంతి పద్ధతులు లోపం లేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన మా విడవలూరు ఎస్ఐ గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్లో నెంబర్ 1గా ఉంటారు ఆయన, మా నరేష్ సార్ గారికి మరొక్కసారి మా మత్స్యకార సోదరులందరికీ ఇక్కడ కార్యక్రమానికి పిలిచిన ఈ మేనేజ్మెంట్కి అందరికీ ఒక్కసారి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు మీ మత్స్యకారుల సేవలో ఉంటామని తెలియజేసుకుంటూ, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి మన అర్జున్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ అవకాశం ఇచ్చినందుకు వాసు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమాల్లో చెప్పంగానే ఉదయాన్నే తెలియజేసినట్టున్నారు. ఆయనకి సార్కి వేరే షెడ్యూల్ కూడా ఉంది 5 గంటలకి. కానీ మన మత్స్యకార సోదరులు పిలిచారు, మనం వెళ్ళాలా అనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఈ కార్యక్రమానికి ఇక్కడికి మత్స్యకారులకి బహుమతి ప్రదానం చేయాలా అని ప్రశాంతమ్మ ఇక్కడికి పంపడం జరిగింది. మీ అందరికీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు, యువ నాయకులు అర్జున్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రీతం నాయకులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి మన యువ నాయకులు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ యువరాజులు గారు అటువంటి శ్రీ ఏమిరెడ్డి అర్జున్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండలాధ్యక్షుడు హరిరెడ్డి గారికి, అట్లాగే నా ప్రియమిత్రుడైనటువంటి వంశీరెడ్డి గారికి, అట్లాగే ఎస్ఐ గారికి, అదేవిధంగా నేను పిలిచినటువంటి ఊటుకూరు, రామతీర్థం, రామచంద్రపురం నాయకులకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటే, ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా విజయవంతం చేసినందుకు ముందు స్పాన్సర్లకి, అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్లకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాంటి టోర్నమెంటు ఒక్కరోజు అనుకున్నాం సార్. మామూలుగా అయితే ఇలాంటి టోర్నమెంట్కి జరగాలని చెప్పి 3 పంచాయతీల నుంచి వచ్చి టోర్నమెంట్ జరగాలని చెప్పారు. అదే రోజు అమ్మగారు రామచంద్ర రావడం, మేమందరం కలిసి అడగడం, అమ్మగారు ఓకే చెప్పడం నిజంగా మాకు చాలా అదృష్టం ఉండేది. అదేవిధంగా ఈరోజు కూడా మిమ్మల్ని ఈరోజు మేము తెలియపరచడం, మీరు రావడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. మీరు వచ్చే టైంలో కూడా మ్యాచ్ కూడా చాలా రెస్పెక్ట్ జరిగింది సార్, చాలా రెస్పెక్ట్ జరిగింది. 10 మంది స్పాన్సర్లు 10 రకాల డ్రెస్సులతో వాళ్ళు దిగారు సార్ మొత్తం కూడా. కానీ పండుగ మామూలుగా ఏంటంటే ఇలా టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరుపుకునేది సార్. కానీ మా మత్స్యకారులు కానీ 3 పంచాయతీల నుంచి కూడా బయట విలేజ్లకి పంపించకుండా, అంటే ఇది కోడి పందాలు మధ్య ఉంటుంది కదా సార్, వాటికి అలాంటి దానికి వ్యసనం కాకుండా మేడం గారిని కోరడం, ఆ రోజు నిజంగా మేడం గారు మాకు ఓకే అని చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. ఓకే అండి. అందరికీ నమస్కారం. మొదటిగా ఇక్కడ ఇంత చక్కటిగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవుల వాసు, అలాగే రవిచంద్ర అన్న, రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు
ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారుల నాయకులు అంటే. వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ మన ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు చేసే వృత్తి అంత చెప్పలేనంత ఛాలెంజింగ్. ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని ఇట్ స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ సీజన్ విన్నర్ హరిహర రాయల్స్. హరిహర రాయల్స్ కి పొన్నాడి చంద్రశేఖర్ రావు స్పాన్సర్ ఆధ్వర్యంలో కెప్టెన్ మను అలాగే వీరికి అండదండలుగా నిలబడి మన సుధీర్ బాబు గారు ఆవల సుధీర్ బాబు గారు రావాలి స్టేజ్ మీదకి. ఆవల సుధీర్ బాబు గారు రావాలి స్టేజ్ మీదకి. తన కంపెనీ పేరు మీద ఒక్క నిమిషం రావాలి మీరు రావాలి, మీకోసమే. ఆవల కృష్ణయ్య మెమోరియస్ సాధించుకొని శ్రీకా ఇన్ఫ్రమ్ చూడు మన గడప గడపకు ప్రశాంతమ్మ వేగు చుక్కల వేదన తీర్చంగ జనం పెద్ద దిక్కులా అరే పసుపు జెండ పట్టుకొని కదిలే దుర్గల ఇక అక్రమార్గులకు అక్క ఉక్కు పాతరా. కష్టమన్న మాట వింట కాలు ఆగదక్కకు కన్న తల్లిలాగా తోడుంటది కోరుకు లాదుకునే అండ తాను పేద గుండెకు కొండంత అండ మన కోరు. కూడా ఈ టోర్నమెంట్ నిర్వహణలో బాగా కష్టపడ్డాడు. అదేవిధంగా రాము, మిగతా టీం మేనేజ్మెంట్ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.